ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి, సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి. కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి, వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. కానీ ఎన్ని వచ్చినా ఈరోజు కూడా యేసు ప్రభువును వదిలిపెట్టకుండా విశ్వాసంలో అలా నిలిచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పునాది పర్ఫెక్ట్గా పట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. పునాది గట్టిగా ఉంది. ఇప్పుడు అసలు ఆయన ఎవరు, ఆయన నా కోసం ఏం చేశాడు, ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటి అనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరూ పోయారు నేను పోయాను, అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం, అది మూఢత్వం, మూఢ విశ్వాసం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంపదీసి ఎవరన్నా ఆ బాపతగా వస్తే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గ్రహించాలి. నేను చర్చికి వెళ్ళినప్పుడు అలాంటి అంధవిశ్వాసంతో సహజంగా అందరూ వెళ్ళినట్టే నేను కూడా వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. ముందు ఆయన నాకేం చేస్తాడు, నా అప్పులు తీరుస్తాడా, సమస్యలు తీరుస్తాడా, బాధలు తీరుస్తాడా అనే సంగతి పక్కన పెట్టి అసలు ఇంతకీ ఈయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎలా దేవుడు, నేను మొక్కే వాళ్ళకి ఇతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి, నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు, కార్యాలు చేశాడు. అయితే అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన్ని స్పష్టంగా తెలుసుకోగోరాను. ఎందుకంటే పునాది బలంగా ఉండటం కోసం. ఒకవేళ అందరిలాంటి ఇతను కూడా అయి ఉంటే, అందరితో పాటు ఇతను కూడా అయి ఉంటే నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దేవులాడుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. స్తోత్రం. ఇప్పుడు 100 తిరిగి 101వ దానికి వచ్చాం. ఇది కూడా మిగిలిన 100 లాంటిదే, ఈ 101వది కూడా అనుకుంటే ఇంకా 102వ దాన్ని దేవులాడుకుంటాం కదా. అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దేవత్వాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని, అసలు యేసు ప్రభును ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను, యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి, సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి. కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి, వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. కానీ ఎన్ని వచ్చినా ఈరోజు కూడా యేసు ప్రభువును వదిలిపెట్టకుండా విశ్వాసంలో అలా నిలిచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పునాది పర్ఫెక్ట్గా పట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. పునాది గట్టిగా ఉంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే భక్తి, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, పురికొల్పే వాళ్ళు, పుషప్ చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది, వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు, చాలా దేవాసక్తి కలిగి ఉంటారు. అలా ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు. అప్పుడు అంత భక్తి చేసావు, అంత ఆసక్తిగా ఉన్నావు, ఇప్పుడేం లోకంలో తిరుగుతున్నావు అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. ఏ తల్లి నాకు ఈ ప్రభువుని పరిచయం చేసిందో ఆమె దూరం అయిపోయింది, తర్వాత నేను కూడా ఆయన వదిలేశాను. అదే ఆ అక్క ఉన్నట్టయితే, లేదా ఆ తల్లి ఉన్నట్టయితే, లేదా ఆ అన్న ఉన్నట్టయితే, లేదా ఆ తమ్ముడు ఉన్నట్టయితే నన్ను పిలిచికెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు, అందుకని నేను ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వీళ్ళ భక్తి దేన్ని ఆధారం చేసుకుందంటే పక్కన ప్రోత్సహించేవాడిని ఆధారం చేసుకుని ఉందన్నమాట. ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు లైన్లో ఉంటారు, ప్రోత్సహించేవాడు లేకపోతే ఈ లోకంలో కలిసిపోతారు. కానీ నాకు ప్రోత్సహించేవాళ్ళు లేకపోయినా, నేను వేరే ప్రాంతంలో వేరే ఊర్లో రక్షణ పొందాను, ఇక్కడ కాదు వేరే ఊర్లో రక్షణ పొందాను. అక్కడ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోయాను, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఊరికి వచ్చాను. నేను ఎక్కడ ఒక దగ్గర నికరంగా లేను. నికరంగా ఉంటే అక్కడ స్నేహితులు ఏర్పడతారు, సహవాసులు ఏర్పడతారు. ఒకవేళ నేను ఆత్మీయంగా దిగజారిపోతే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఏర్పడతారు. కానీ నేను 3 ప్రాంతాలు తిరిగాను. ఒక ఊర్లో రక్షణ పొందాను, ఒక ఊర్లో ఆత్మీయంగా ఎదగటం మొదలుపెట్టాను, అక్కడి నుంచి అనివార్య కారణాలను బట్టి మరొక ఊరికి వచ్చాను. చివరికి ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను ప్రోత్సహించేవాళ్ళు కానీ, నాకు భక్తిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు. పైగా అగచాట్లు, శ్రమలు ఒక పక్క తరుముతున్నాయి, మరో పక్కనేమో సహవాసం లేదు. అయినా సరే దేవుని కృపను బట్టి నేను నిలబడి ఈ రోజు వరకు క్రీస్తుని విసర్జించకుండా క్రీస్తులో నిలబడి ఉండటానికి కారణం ఏమై ఉంటుందంటే, ఫస్ట్ దేవుని కృప, 2 ఆయన వేసిన పునాది. యేసుప్రభుని నమ్ముకోకముందు నా కుటుంబంలో వ్యక్తులు చనిపోయారు, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నా ఫ్యామిలీలో చనిపోయారు. అయినా నా విశ్వాసం నేను కోల్పోలా. అంటే ఏదో అద్భుతం జరిగితే ఉందాం, లేకపోతే వదిలేద్దాం అనేటువంటి
భక్తి లేక విశ్వాసం అది అవకాశవాదం, అది స్థిరంగా ఉండదు. ఆ స్థితిలో ఎవరైనా మీరు బాప్తీస్మానికి వచ్చి ఉంటే దయచేసి మీరు బాప్తీసం పొందడం అనవసరం. నాకు సహవాసం ఉన్నా లేకున్నా నేనైతే ప్రభువుని వదిలిపెట్టను అని పట్టు నీకుందా? ఆ పునాది నీకుందా? యేసు ప్రభుతో అలా అంటుకట్టబడ్డ అనుభవం నీకుందా? ఉంటే నువ్వు యోగ్యుడివి, యోగ్యురాలివి నువ్వు బాప్తీసం పొందడానికి. ఆ అనుభవం నీకుంటే. అలాంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు తీసుకున్న మళ్ళీ నిన్ను ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు మళ్ళీ పోయి నువ్వు లోకంలో కలుస్తావు. అప్పుడు ఎట్లా ఉంటుందంటే పొంది కూడా వేస్ట్. సో అలా కాకుండా ఒకటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అదే వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరి ఎంత కొట్టినా, నా పునాది అయితే క్రీస్తు అనే బండ మీద ఉందన్నయ్య, నేను మాత్రం పడిపోయే ప్రసక్తి లేదు అంటే రా. లేదు నా పునాది కొంచెం డెలికేట్గా ఉంది, బలహీనంగా ఉందంటావా, ఆగు. నేను స్పష్టంగా చెప్తున్నా. కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటే లైన్లో ఉంటారు, లేకపోతే బలహీనపడతారు. అలా నాకు ప్రోత్సహించే వాళ్ళు లేకపోయినా నా భక్తిని నేను కొనసాగించుకోగలను. నేను దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను, నా భక్తికి డోకా లేదనే దమ్ము నీకుంటే రా లైన్లోకి, లేకపోతే సర్దుకో. లైవ్లో వీక్షించే వాళ్ళు కూడా చెప్తున్నాను, అసలు మీ పునాదులు ఎలా వేయబడ్డాయి, మీ పునాదులు ఎలా కట్టబడ్డాయి, ఎలా మీరు నిర్మించబడ్డారు, మీ విశ్వాసం ఏ పాటిది. ఎందుకంటే యేసు ప్రభుతో జీవితం అంటే పూల మీద నడక, పూల పల్లకి మీద ప్రయాణం అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. యేసు ప్రభుతో జీవితం అంటే నిజమైన దేవుడితో నడక. ఈ పాపిష్టి లోకంలో అంటేనే అది ముళ్ళ మీద నడక. గాలి వీచేది ఖాయం, వాన గురిసేది ఖాయం, వరదలొచ్చి ఈడ్చి బాధేది ఖాయం. దానికి సిద్ధపడ్డావా నువ్వు? రక్షణ పొందిన వాళ్ళని, పొందని వాళ్ళని కూడా అడుగుతున్నాను నేను. దెబ్బ మీద దెబ్బ తగిలినా, గాయం మీద గాయమైనా ప్రభుని వదలకుండా హత్తుకొని ఉండగలిగే ఆ పునాది పటిష్టత నీకుందా? ఉండాలి. లేకపోతే పునాది మరమ్మత్తు చేసుకోవాలి. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించి సిద్ధపడాలి. ఎందుకంటే స్పష్టంగా యేసు ప్రభువే చెప్పారు, నేను చెప్పలా. నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు, నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకున్న వాని పోలి ఉన్నాడు. నా మాట విని నన్ను అనుసరించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు. ఆ కట్టుకునేవాడు సరైన పునాది మీద కట్టుకుంటే తిరుగుండదు. లేకపోతే ఆ ఎదురయ్యేటువంటి శోధనలకు ఖచ్చితంగా కూలిపోతాడని ముందే చెప్తున్నాడు యేసుప్రభు. అంటే మీలో కొంతమందికి ఇప్పుడు భయం వచ్చేసింది, బాబాయ్ ఆల్రెడీ శోధనలు అల్లాడుతూ ఉన్నాం, మళ్ళీ యేసుప్రభుని నమ్ముకొని బాప్తీసం పొంది ప్రభు మార్గంలో వెళ్తే మళ్ళీ శోధనలు వస్తాయా అంటే, ముప్పై సంవత్సరాలు చదివితే కానీ 30 సంవత్సరాలు ఉద్యోగం రాదు. 30 సంవత్సరాలు ఉద్యోగానికి 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు కదా. 30 సంవత్సరాలు ఉద్యోగాన్ని సంపాదించడానికి పుట్టింది 5 ఏళ్ల దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడైతే మరి పిల్లల్ని 3 ఏళ్ల నుంచి పంపిస్తున్నారులే. అంటే అప్పటి నుంచి చదివి 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 అన్నిట్లో పాస్ అవుతా చివరికి మొత్తం లైఫ్ సెటిల్ అయిందిరా అంటే 25 నుంచి 30 సంవత్సరాలు పట్టింది ఒక లైఫ్. భూమి మీద ఒక 30 ఏళ్ళు ముష్టి ఉద్యోగం ఇవ్వడానికి 30 సంవత్సరాలు బతుకంత చదువులు మొత్తం మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాసులు అయితేనే ఇస్తారు. మరి పరలోక రాజ్యం, నిత్య స్వాస్థ్యం, నీతిమంతుల పట్టణం అదంతా స్వతంత్రించుకొని యుగయుగాల నిత్య జీవంలో నువ్వు చేరాలి అంటే పరిశోధనలొద్దు, పరీక్షలొద్దా? ఏమండి, బంగారం ధర ఎంత? నేను ఏదో ఒకటి తీసుకొచ్చి ఇత్తడి దానికి బంగారపు కోటింగ్ వేసి నీకు ఇస్తా, డబ్బులు ఇస్తావా నాకు? నువ్వు ఇస్తావా? ఒక 200 గ్రాముల బంగారాన్ని నీకు ఇస్తాను, ఏది కంచు తీసుకొచ్చి దాని మీద గోల్డ్ కోటింగ్ వేసి నీకు ఇస్తాను, తీసుకుంటావా? నువ్వు డబ్బు పెడతావా దానికి? నువ్వు దానికి వెల చెల్లించాలి అంటే, పెద్ద మొత్తంలో నువ్వు డబ్బు ఇవ్వాలి అంటే, 200 గ్రాములకు తగినంత ధనం నువ్వు ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వేం చేస్తావు తెలుసా? నేను ఇవ్వగానే తీసుకొని వెంటనే పైసలు ఇచ్చేయవు నాకు, దాన్ని ముందు గోల్డ్ షాప్ కాడికి తీసుకెళ్ళి అక్కడ ద్రవరూపక అగ్ని, యాసిడ్,
లేదా దాన్ని గీసి టెస్ట్ చేస్తారు, అదన్నా గీట్రాయి మీద గీసి టెస్ట్ చేస్తారు, అదన్నా జరిగింది. లేదా యాసిడ్ అన్న వేసి టెస్ట్ చేస్తారు. పైన యాసిడ్ పోసినప్పుడు ఏం జరిగిద్ది? ఆ బంగారపు కోటింగ్ అంతా పోయి అసలు సంగతి బయటకు వచ్చింది. అంటే నువ్వు వెల చెల్లించాలి, పెద్ద మొత్తం నువ్వు డబ్బులు పెట్టాలి అంటే ఖచ్చితంగా పరీక్ష చేసుకుంటావా, చేసుకోవా? పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్పండి. చేసుకోరా? చేసుకుంటారు, ఎవరైనా చేసుకుంటారు. దిమాగ్ బాగున్న వాళ్ళు అందరూ చేసుకుంటారు. దిమాగ్ పోయిన వాళ్ళే తీసుకొని డబ్బులు ఇస్తారు. భూమి మీద బంగారానికి నువ్వు ఒక అమౌంట్ చెల్లించాలంటేనే దాన్ని ఎన్నో పరీక్షలు చేసుకొని అటు తిప్పి చూసి ఇటు తిప్పి చూసి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి పరీక్షలు చేసి ఫైనల్ అయినాక కానీ డబ్బులు కట్టాం. అలాంటిది ఇక్కడ ఏకంగా నీ కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణమునే వెలగా చెల్లించాడు, నీకోసం ఆయన రక్తమంతా ధారపోశాడు. ఎక్కడ ఈ భూమి మీద నిన్ను ఇక్కడ ఊరేగించడానికి కాదు, ఇంతకంటే శ్రేష్టమైన మహిమ ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి. అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైనటువంటి శిక్ష నుంచి, పాప శిక్ష నుంచి, నరక శిక్ష నుంచి నిన్ను కాపాడటానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టినోడు చెక్ చేసుకోడు? చెప్పరేమండి? ఏం చేసుకోవద్దా? చెక్ చేసుకోవద్దా? న్యాయమా కాదా చెప్పు? న్యాయమే. నీ నాణ్యత తేలాలి, నీ ఒరిజినాలిటీ తేలాలి, నీ భక్తి, నీ విశ్వాసం, దాని యొక్క పరిపూర్ణత ఆయన గ్రహించాలి. అందుకే పరిశోధన తప్పనిసరి. కొన్నిసార్లు ఆయన కొన్ని పరిస్థితులను అనుమతించి పరిశోధిస్తాడు. కొన్నిసార్లు శోధకుడు, అరే మన శత్రువు ఉన్నాడు కదా సిగ్గుమాలినుడు, వాడికి తలుపులు తెరిచి వాడికి అనుమతించి కూడా మనల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకు? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి, మన నాణ్యతని నిగ్గుదేల్చడానికి. తప్పకుండా మనకి ఈ పరిశోధనా కార్యక్రమాలు అన్నవి కన్ఫామ్. ఈ పరిశోధనలన్నీ నాకు వద్దులేపు అంటే సర్దుకో. లోకంలో తిరుగు, ఇష్టం వచ్చిన టూరేగి, ఏ పరిశోధనలు ఉండో, ఇష్టం వచ్చినట్టు తిను, తాగు, సావు. లేదు, జీవం గల దేవునితో నువ్వు యుగయుగాలు జీవితాన్ని అనుభవించాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆయనతో నడక మొదలుపెట్టినప్పుడు పరీక్షలు, పరిశోధనలు తప్పనిసరి.